హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నా ఛానల్ పేరు ట్రావెల్స్ రాజు. ఈరోజు అయితే నేను మీకు ప్రత్యేకమైన ప్రదేశం చూపిస్తున్నా. గుట్టపైన దేవుడు ఉన్నాడు. ఆ గుట్టపైకి అయితే దేవుని కాడికి అయితే పోతున్నాం. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం ముగ్గురము. ఆ గుట్టపైకి 3 కిలోమీటర్స్ ఉంటుందంట. మొత్తం అంతా ఫారెస్టే. ఆ ఫారెస్ట్లో రోడ్ చిన్న. ఫస్ట్ టైం నేను కూడా అడ్వెంచర్ చేయడం కూడా. చూద్దాం ఎలా ఉందో. పోయేటప్పుడు అయితే మనం దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాము. ఇడికెళ్ళి అయితే దేవుని కాడికి స్టార్ట్ అయ్యి వీడియో అయితే ఇడికెళ్ళి స్టార్ట్ చేసిన. ఇడికెళ్ళి దేవుని కాడికి డైరెక్ట్. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకున్నారా మన గుట్టపైకి? ఇక ఆ కొండ అదే, అక్కడ ఉంటాడు దేవుడు. ఆ కొండపైకి వెళ్ళాలి మనము. ఇట్లా అంతా తిరిగి ఇట్లా వెళ్ళాలి అక్కడ ఆ కొండపైకి. ఈ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదే రోడ్, మొత్తం మట్టి రోడ్డు. ఇక మొత్తం ఫారెస్ట్ ఇడికి వెళ్ళి ఇక మొత్తం లోపల. ఇది వర్షాకాలం అయితే బాగుండేది. వర్షాకాలం ఇంకా వెళ్ళిపోయింది. వర్షాకాలం అయితే మొత్తం గ్రీనరీ, చుట్టూ ఎక్కడ వచ్చినా గ్రీనరీ, చాలా బాగుంటుంది కాలం. ఆ గుట్టపైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. సీతాఫల సీజన్ ఉన్నప్పుడు ఇక్కడ గుట్టత్తల మా ఊరు కనిపిస్తుంది నా లెఫ్ట్ సైడ్లో గుట్టత్తల ఊరు. అతలికెళ్ళి గుట్టతలకెళ్ళి ఇతలకి వస్తుంది. ఇక్కడ సీతాఫలాలు ఫుల్. ఎండ అయితే కళ్ళే కాడుతుంది అబ్బా. ఈ రూటా శివ, ఇదేనా? ఓకే, ఇదే ఈ రూట్లో వాళ్ళంట బండి. వాయబ్బా, నేను నడపగలుగుతానా ఏమో చూడాలి. ఈ బాటనంట. ఎట్లా ఎక్కించిర్రా బండిని? ఎక్కుతలేదు మన బండి. కింద టైర్ కింద రాయి ఉంది చూడు. టైర్ పాడవుతుంది. టైరు పాడవుతుంది రయ్యా. అవ్వ దుమ్ము. అట్లే కొట్టుగా, గ్యాప్ ఇయ్యకు. గ్యాప్ ఇస్తే రోడ్ పైన బాగుందా? ఇట్లే ఉంది ఈ జర్ర అంతనా? ఏం కదా అయ్యా అవ్వ ఎక్కుతుంది. అరే ఆగిపోయా. ఏ బండి రాజు? క్లచ్ తీస్తే బండి అవుతుంది. వెళ్ళ ఎక్కి బండి. ఇడికల్ రోడ్ మంచిగా ఉంటుందా? బాట మంచిగా ఉందిగా. ఈ రాళ్ళులా నా బండి తినుకులాడుతుంది ఎక్కనికి. కానీ బండి ఈజీ ఎక్కుతుంది ఎదురా నా బండి. కానీ బండి ఈజీగా ఉంది పల్సర్. ఈ రూట్లో నేను ఫస్ట్ టైం ఎక్కిన బండిని. నా టైర్ మొత్తం ఎత్తగా అయిపోయా. కట్టెలు రాళ్ళు వాయబ్బా, ఇదేం బాటరా అయ్యా. ఈ రాళ్ళు వాడితే ఏం లేదు. రాళ్ళు చూడు అయ్యా ఎట్లున్నాయి. ఆ కొండపైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఫస్ట్ టైం నేను బండి, ఇంత పెద్ద బండి నడపడం. ఇది కదా మనకు కావాల్సింది. అడ్వెంచర్ అంటే ఇదే. వాయబ్బా, ఈ రాలేంద్ర బాబు. ఎక్కుతాట వారావే రద్దు. ఏందయ్యా బాట ఇదే. బండి నడపంటే బుగ్గులు పడుతుంది మొత్తం.
పక్కన లోయదుడు ఎట్లా ఉంది ఓయమ్మ పక్కన ఇదేంద్రా ఇంత లోయ ఉంది పక్కన ఓ ఇది పాటనారా ఈ అరే నా కాళ్ళకి కమ్మ తట్టుకున్నదిరా చెందుకమ్మ ఈ రాయి తాకుతుందండి సగదురం అని వస్తే మారా వచ్చినామా కాడు మాటమ్మా ఈ చిన్న బాటలా అడ్వెంచర్ ఫస్ట్ టైం పోయి కొయ్యజూరు ఎంత పెద్ద ఉంది దేవుడా శ్రీ వెంకటేశ్వర స్వామి గోయిందా గోయిదా వెంకటేశ్వర స్వామి గోయిందా గోయిదా వచ్చినవా ఒత్తరికైతే రీచ్ అయ్యావు మొత్తం పాయింట్ మొత్తం నా షూస్ ఎట్లా అయిపోయింది సుతా ఏది కంపనా ఓ మై గాడ్ ఓం నమో వెంకటేశ. ఈరోజు అయితే మీకోసం ప్రత్యేకమైన ప్రదేశం చూపిస్తున్నాను. సాక్షాత్తు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ గుహలో ఉన్నారంట. ఇక్కడ ఇంకోటి ప్రత్యక్షం ఏంటంటే ఇక్కడ సూర్యుని కిరణాలు మన వెంకటేశ్వర స్వామి కాళ్ళపైన పడతారు. చాలా మంది పెద్దలు లోపల వెళ్ళడానికి ట్రై చేసినంట. 2 దారులు ఉన్నాయంట వెళ్ళడానికి లోపలికి గుహలు. ఇదొక దారి, ఇంకో దారి ఉందంట. అయితే ఒకటే దారి తెలుసు, ఇంకో దారి తెలీదు. వెళ్ళడానికి కొద్ది ఈ గుహలో సముద్రం వెళ్ళారంట. వెళ్ళడానికి మార్గం కనిపించలేదంట. ఇంకా లోపల ఇంకా ఎందుకో భయపడరంట. సముద్రం వెళ్ళి రిటర్న్ వచ్చారు. ఇక మనం ఏం మొక్కున్న కోరికలు బాగా తీరుతాయని ఇక్కడ చాలా మంది వస్తారు. ఉగాదికి అయితే ఇక్కడ పెద్ద జాతర అవుతుంది. ఇక్కడ మేము మా ఊరోళ్ళు చేయము ఎందుకో, కానీ పక్క ఇక్కడ వేరే ఊరోళ్ళు, యా ఊరు అది ఆయిరపాలెం అనే ఊరు వాళ్ళు ఇక్కడ ప్రతి ఉగాది జాతర చాలా పెద్దగా చేసుకుంటారు. చాలా మంది వస్తారు. ఈ ఊరు వాళ్ళు ఇక్కడనే దేవుని అయితే ఇక్కడ విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టి పూజ చేస్తారు ప్రతి ఉగాదికి. ఇక్కడ రెగ్యులర్గా వచ్చి ఇక్కడ పూజ చేసి వెళ్తుంటారు. ఇప్పుడు గుహ అయితే మనం కొద్ది దూరం ట్రై చేద్దాం, ఎంత లోపలికి ఉందో వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ గబ్బియాలు కనిపిస్తున్నాయి. ఏంటి విషయం గబ్బియాలు అంటారా? చాలా ఉన్నాయి. ఇక పోదాం అనుకున్నా, నాకు భయం అవుతుంది. బయటికి వెళ్తా ఇక. ఎదురు మామూలు ఎట్లా ఎక్కుతారు, రాళ్ళు పట్టుకొని ఎక్కుతారు పుడతా. శివకుమార్ అక్కడికి మొత్తం గుట్టపైకి బండి అయితే తీసుకొస్తే బాబా లొకేషన్ ఏమన్నా కదా శివకుమార్? వర్షాకాలం ఇంకా గ్రీన్ ఉంటుంది ఏమో. అరకులాకనే ఎంత ఇక్కడ వస్తే పొగలు అనిపిస్తుంది. ఎట్లుంది అడ్వెంచర్? సూపర్. ఇప్పుడు అసలు అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. మనకు బండ్లు అయితే ఎక్కించడం కానీ థియేటర్ ఉంటుంది. ఎట్లా దీపాల్లో లేపు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.